న్యూస్ అందుతోంది మనకు. ఇది మలయాళ నటుడు టామ్ చాకో అరెస్ట్ కి సంబంధించి కొచ్చిలో అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చాకోని ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు. డ్రగ్స్ మత్తులో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ నటి పోలీసులకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతనికి నోటీసులు కూడా జారీ చేస్తున్నారు. కొచ్చి పోలీసుల ముందు విచారణకు కూడా హాజరయ్యాడు చాకో. అయితే అరెస్ట్ చేసేందుకు వెళ్లినప్పుడు చాకో తప్పించుకునే ప్రయత్నం కూడా చేసినట్టుగా సమాచారం అందుతోంది. 3వ ఫ్లోర్ నుంచి కిటికీ ద్వారా కిందకు దిగి వెళ్లేందుకు ట్రై చేశాడు. కానీ ఎట్టకేలకు చాకోని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మా ప్రతినిధి శివ ఉన్నారు మనకు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. శివ, మలయాళ నటుడి చాకో అరెస్ట్ నిజంగా ఒక సినిమాని తలపిస్తోంది. ఎందుకంటే పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు అతను పారిపోయే కూడా ప్రయత్నం చేశాడు. ఆ విజువల్స్ అన్ని కూడా చాలా క్లారిటీగా ఉంది. మీ దగ్గర ఉన్న సమాచారం చెప్పండి. సుమతి ప్రముఖ మలయాళ నటుడు టామ్ చాకోను పోలీసులు అరెస్ట్ చేశారు. కొచ్చిలో అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు ధృవీకరించారు. అయితే డ్రగ్స్ కేసులో చాకోను అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలుస్తున్నారు. అంటే ఎన్డీపీఎస్ చట్టం కింద మాదక ద్రవ్యాలు మరియు మానసిక ప్రభావం కలిగించే పదార్థాలను కలిగి ఉన్నాడు అనే ఆరోపణల నేపథ్యంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఆ నటి ఫిర్యాదు మేరకు, ప్రముఖ నటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిన్న కొచ్చి పోలీసులు విచారణకు హాజరైన చాకోను పోలీసులు వెళ్లినప్పుడు తప్పించుకునేందుకు ప్రయత్నం చేశారు. కిటికీ నుంచి దూకి పారిపోయేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో దానికి సంబంధించి ఈ రోజు విచారణకు పిలిచారు. విచారణకు పిలిచి దాదాపు 4 గంటల పాటు చాకోను విచారించిన అనంతరం అరెస్ట్ చేసినట్లుగా కూడా ప్రకటించారు. అంటే గతంలో డ్రగ్స్ సేవించారు అనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు నటి ఫిర్యాదు మేరకు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలు కానీ, ఇటు మరోవైపు డ్రగ్ డీలర్స్ తో కూడా సంబంధాలు కలిగి ఉన్నారు అనేది మరొక ఆరోపణల నేపథ్యంలో డ్రగ్స్ సేవించారా లేదా అనేది తెలుసుకునేందుకు కూడా ప్రధానంగా ఈ రోజు సుమారు శనివారం అంటే ఈ రోజు ఉదయం 4 గంటల 10 గంటల విచారణ హాజరయ్యారు. దాదాపు 4 గంటల పాటు విచారించిన తర్వాత అరెస్ట్ చేసినట్టుగా కూడా పోలీసులు ప్రకటించారు. అయితే మరోవైపు తను డ్రగ్స్ సేవించాడా లేదా అనేది తెలుసుకునేందుకు కూడా చాకో నటుడు టామ్ చాకోకు సంబంధించిన గోల్డ్ కానీ జిప్పు పలు శాంపిల్స్ పరీక్షకు పంపించినట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు టామ్ చాకోకి డ్రగ్స్ సప్లై చేసిన డ్రగ్ డీలర్ నజీర్ ను తనకు తెలుసని విచారణలో అంగీకరించినట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక నజీర్ ను వెతుకుంటూ పోలీసులు హోటల్ కు చేరుకున్న సందర్భంలో కిటికీ గుండా దూకి పారిపోయినట్టు కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తున్నారు. అంటే ముందు రోజు అతను కలిసేందుకు పోలీసులు వెళ్ళిన సందర్భంలో పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా అతను సెకండ్ ఫ్లోర్ లో దూకి అక్కడి నుంచి పారిపోయి దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే దానికి సంబంధించి అంతేకాకుండా షైన్ పారిపోయే రోజు నజీర్ తో కలిసి 20,000 రూపాయలకు సంబంధించిన డ్రగ్స్ లావాదేవీలు జరిగినట్లు కూడా పోలీసులు విచారణలో తేలింది. ఆ రోజు తాను డ్రగ్స్ వాడలేదని షైన్ ను పోలీసులు తెలిపారు. అంటే ఈ సమాచారం ఆధారంగా షైన్ పై డ్రగ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. హోటల్ నుంచి ఎందుకు పారిపోయావంటూ పోలీసులు షైన్ ని ప్రశ్నించారు. దానికి సమాధానంగా కొంతమంది గూండాలు తనపై అటాక్ చేసేందుకు వచ్చినట్లు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే భయపడి నేను పారిపోయానంటూ కూడా చెప్తున్నారు. అయితే ఆ రోజు మాత్రం డ్రగ్స్ సేవించలేదు అనేది చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో డ్రగ్స్ సేవించి ఉన్న సమాచారం ఉన్న నేపథ్యంలోనే అతనికి సంబంధించిన జుట్టు అలాగే గోర్లు ఇతర శాంపిల్స్ సేకరించి ల్యాబ్ పంపించినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రజెంట్ అయితే పోలీసు అదుపులో ప్రముఖ నటుడు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. రైట్ శివ, థ్యాంక్ యూ. మొత్తానికి మలయాళ నటుడు ఎన్డీపీఎస్ చట్టం కింద మలయాళ నటుడు టామ్ చాకోని అరెస్ట్ చేశారు పోలీసులు. దాదాపు 4 గంటల పాటు విచారణ జరిపారు. అయితే క్రయ విక్రయాలు జరిపాడా లేకపోతే తానే సేవించాడా డ్రగ్స్ అనే దానిపైన ఇప్పుడు ల్యాబ్ టెస్ట్కి అయితే పంపించారు తన శాంపిల్స్ ని. పూర్తి నివేదిక అందిన తర్వాత దీనిపైన మరింత లోతైన విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇతర వార్తల్ని చూద్దాం.